ఈరోజు డేట్ 5 ఆఫ్ అవర్ డైట్ ఛాలెంజ్ అనమాట. అండ్ నాకు చాలా చేంజ్ తెలుస్తుందండి. నాకు కొంచెం మామూలుగానే కాప్స్ కొంచెం తింటే ఏంటంటే ఫేస్ బల్జ్ అయిపోతుంది, బుగ్గలు ఇలా వస్తాయి. చిన్నప్పటి నుంచి బుగ్గలు ఎక్కువే నాకు. అండ్ ఇంకా ఎక్కువ కాప్స్ తినేసరికి ఎక్కువ బల్జ్ అయిపోతుంది. అండ్ ఈ 5 డేస్లో నాకు ఇంచ్ లాస్ అనేది చాలా బాగా తెలుస్తుంది. నా డ్రెస్సెస్ ఇక్కడ బెల్లీ ఫ్యాట్ కరగటం, స్టమక్ దగ్గర ఎక్కువ తెలుస్తుంది అనమాట నాకు. అండ్ నైట్ నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ గురించి ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. అయితే నేను నైట్ సోక్ చేసిన తర్వాత మార్నింగ్ నేను ఇలా ఈ గ్లాస్లో ఇది ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. చేస్తుంటే అసలు అరోమా వస్తుందండి జార్లో ఇంచి ఇలా పోసేటప్పుడు. అబ్బా సూపర్ ఉంది అసలు. నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఓకే నైట్ సోక్ చేస్తే హెల్త్కి చాలా బాగుంటుంది కదా తెప్పించుకుందాం అనుకున్నాను. బట్ ఆ అరోమా ఉంది చూడండి, అసలు ఎక్సలెంట్ అనమాట, కిల్లింగ్. అసలు అలా పోస్తుంటే స్మెల్ సూపర్గా వస్తుంది. అబ్బా ఆ మింట్ ఫ్లేవరు, అల్లం ఫ్లేవరు, ఒక గ్లాస్ కాదండి 2 గ్లాసెస్ కూడా తాగేయచ్చు ఈజీగా. నేను తీసుకున్న ప్రోడక్ట్ అయితే వర్త్, చాలా బాగుంది. ఇంకా ఇన్ని ఉన్నాయి, నేనే ఫినిష్ చేసేస్తాను డే మొత్తంలో. 1 లీటర్ వాటర్ అయితే పడుతుంది అందులో. హ్యాపీగా ప్లెయిన్ వాటర్ తాగడానికి చాలామంది ఇష్టపడరు, అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇంకో గ్లాస్ తాగేస్తున్నాను. బా యాక్చువల్గా డీటాక్స్డ్ వాటర్ కానీ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కానీ ఇలా డైరెక్ట్గా తాగకూడదు. బట్ ఏంటంటే నేను బయటకు వెళ్ళి వచ్చాను, నా వాకింగ్ అయిపోయింది, ఈరోజు మార్నింగే అయిపోయింది. ఒక 20-25 మినిట్స్ అయితే వాకింగ్ చేసేసాను. రాగానే వెంటనే వాటర్ తాగకూడదని ఒక 10 మినిట్స్ అయితే ఆగాను అనమాట. సరే అని చెప్పేసి అసలు ఎలా ఉంటుంది ఫ్లేవర్ చూద్దాం అనుకుని డైరెక్ట్గా నార్మల్గా వీడియో చేసి చూపించేద్దాంలే పోసి తాగేచ్చేది అనుకున్నాను. బట్ అసలు ఆ పోసేటప్పుడు అరోమా చూసి ఐ థాట్ టు రికార్డ్ దిస్, అందుకనే నేను మళ్ళీ రికార్డ్ చేసి మీతో చెప్తున్నాను. చాలా బాగుందండి ఇన్ఫ్యూజ్డ్ వాటర్. అండ్ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఈ మింట్ అల్లం అనేది ఇన్ఫ్యూజ్డ్ వాటర్గా అయినా తీసుకోవచ్చు, లేదా డీటాక్స్ వాటర్గా అయినా కొంచెం వేడి చేసి తీసుకోవచ్చు అనమాట, వామ్ వాటర్లో. దీనివల్ల మనకి పీసీఓడి థైరాయిడ్ అనేది రెగ్యులర్ అవుతుంది. అండ్ ఆల్సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి రిలీఫ్ వస్తుంది అనమాట దీనివల్ల. సో ఇదండి వీడియో. అండ్ నెక్స్ట్ నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏం చేస్తాను అనేది చూసేద్దాము. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి. అండ్ ఎవరైనా పీసీఓడి థైరాయిడ్తో ఇబ్బంది పడే వాళ్ళకి డెఫినెట్గా మన వీడియోస్ అనేది యూజ్ అవుతుంది, షేర్ చేయండి. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకున్న తర్వాత 10:30 ఆ టైంలో నేను ఫ్రూట్స్ తీసుకున్నాను. ఫుల్ యాపిల్, ఫుల్ ఆరెంజ్ అండ్ ఒక తేగ తీసుకున్నాను అనమాట. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా అధికంగా ఉంటుంది. ఈ పీచు పదార్థాలు లాంటివి తీసుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడతారు. చాలా డేస్ తర్వాత ఈరోజు ఓటీటీలో ఒక సిరీస్ అయితే చూశాను, నయన్, మన వరుణ్ సందేశ్ది. నాకైతే బాగా నచ్చింది. లాస్ట్లో ఉంటుందన్నమాట ట్విస్ట్ అనేది. హాఫ్ వరకు అయితే కన్ఫ్యూజన్గానే ఉంటుంది. అండ్ అలా సిరీస్ మిడిల్లో స్టాప్ చేసేసి నేను ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్కి వచ్చాను. మల్టీగ్రెయిన్ ఫ్లవర్ తోటి రోటీ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్ప్రౌటెడ్ జోవర్ ఫ్లవర్ కొంచెం తీసుకున్నాను, గోధుమ పిండి కొంచెం తీసుకున్నాను, అండ్ అలాగే రాగి పిండి కొంచెం తీసుకున్నాను అనమాట. నేను ఒకదాన్నే కాబట్టి దీంతో 1-2 అవుతాయిలే అని చెప్పి అయితే తీసుకున్నాను. అండ్ దీన్ని ఇలాగా నానబెట్టేసి కొంచెం ఆయిల్ తోటి ఇలా పైన అలాగా అద్దేసి దాన్ని నాననివ్వాలన్నమాట. నేను తీసుకున్నది స్ప్రౌటెడ్ జోవర్ ఫ్లవర్ ఇదనమాట. అండ్ ఇప్పుడు నేను ఒక యమ్మీ లంచ్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. నేను ఫస్ట్ టైం చేయటము మఖానాతో కర్రీ అనమాట. అండ్ ఈ బౌల్లో నేను మఖానా తీసుకుని ఫస్ట్ నేను ఏదైతే గానుగ ఆయిల్ వేసానో అందులో రోస్ట్ చేసుకున్నాను. ఇలా మంచిగా రోస్ట్ అయిన తర్వాత అది పక్కకు తీసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కొంచెం మళ్ళీ ఆయిల్ వేసేసుకొని
అందులో మసాలా దినుసులు మీ దగ్గర ఏవి ఉంటే అవి వేయొచ్చు, అవే ఉండాలి పర్టికులర్గా అయితే ఏం లేదు. మసాలా దినుసులు కొంచెం వేసుకొని, కొంచెం ఆనియన్స్ అలాగా వేసేసుకొని, పచ్చిమిర్చి ఒకటే వేసుకున్నాను ఎందుకంటే నేను చాలా తక్కువ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి. అండ్ ఒక మిక్సీ జార్లో కొంచెం టొమాటో, ఒక 3 to 4 జీడిపప్పులు చాలు. మనం డైట్లో ఉన్నాం కాబట్టి చాలా లిమిటెడ్ పోర్షన్లో ఎప్పుడన్నా ఒకసారి తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇప్పుడు ఆ ప్యూరీ, మనం ఏదైతే టొమాటో ఇంకా జీడిపప్పులు ప్యూరీ చేసామో అది ఇలాగ ఆయిల్లో వేసేసి, ఇది ఇలాగ ఉడికి చక్కగా బబుల్స్ లాగా వస్తున్నాయి చూడండి. అలా వచ్చినప్పుడు కొంచెం కారము, కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం ధనియా పౌడరు, కొంచెం పసుపు అయితే వేసుకొని మళ్ళీ అంతా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు మళ్ళీ ఫ్రై చేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, తర్వాత మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. నేను ఏదైతే మిక్సీ జార్లో వాటర్ తీసుకున్నానో, ఏదైతే మిక్సీ పట్టానో అందులో కొంచెం వాటర్ పోసేసి అలా వేసేసాను. తర్వాత కొంచెం ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కొంచెం తీసుకున్నాను అనమాట వాటరు. తర్వాత గరం మసాలా పౌడర్ కొంచెం అయితే వేసేసుకుని, ఇంకా మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో మఖానా అవి అందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసి లిడ్ పెట్టేసుకోవాలి. జస్ట్ 1 to 2 seconds మాత్రమే ఉంచాలి, నాట్ ఈవెన్ మినిట్స్, లేకపోతే మఖానా అంతా మెత్తగా అయిపోతుంది అనమాట. అండ్ లాస్ట్లో నేను కసూరి మేతి వేసేసి స్టాప్ చేసేసుకున్నాను. చాలా యమ్మీగా ఉందండి కర్రీ మాత్రం. అండ్ ఇప్పుడైతే ఏదైతే నానబెట్టానో అది చక్కగా ఇలా నానింది. దీంతో అయితే నేను చపాతీ ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్గా దీంట్లో 2 అవ్వేవి, నేను ఒకటి చేసి నెక్స్ట్ది చేసేటప్పుడు అది కొంచెం కింద పడిపోయిందనమాట. అందుకని ఇంకా ఒకదాంతోనే కానిచ్చేసి సింగిల్ ఎగ్ తోటైతే ఇట్లా ఆమ్లెట్ వేసుకున్నాను. అండ్ ఇదండి నా లంచ్ ఈరోజు. కొంచెం కీరా తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, మఖానా కర్రీ ఏదైతే బౌల్లో తీసుకున్నానో అదే బౌల్లో ఫుల్ ఆఫ్ మఖానా కర్రీ, అండ్ ఒక చపాతీ, మిక్స్డ్ మల్టీగ్రెయిన్ చపాతీ, ఇంకా ఒక ఆమ్లెట్ అనమాట. సో చాలా టేస్టీగా ఉందండి. నేను ఫస్ట్ టైం అనమాట ట్రై చేయటం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎలా ఉందో. 4:15 ఆ టైంలో నేను ఒక స్వీట్ పొటాటో తీసుకున్నాను అండ్ ఒక జామకాయ అయితే తీసుకున్నాను అనమాట. స్వీట్ పొటాటో తీసుకోవచ్చండి డైట్లో ఉన్న వాళ్ళు, ప్రాబ్లం ఏం లేదు, బట్ లిమిటెడ్ పోర్షన్లో అయితే తీసుకోవాలి. అండ్ 4:50 ఆ టైంలో నేను గ్రీన్ టీ అనేది తీసుకున్నాను. గ్రీన్ టీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటి అంటే అర్లీ ఇన్ ద మార్నింగ్ తీసుకోకుండా ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకోండి. కమింగ్ టు ద మెయిన్ టాస్క్, ఈరోజు నేను 86.5 ఉన్నాను అండ్ నిన్న 86.8 ఉన్నాను. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.